తిరుమల వెంకటేశ్వర మహత్యం శ్రద్ధా ఫలితం. పూజారి దగ్గరకు విష్ణు, లక్ష్మి దంపతులు వస్తారు. వారు బాధలో మునిగిపోయి ఉంటారు. గురువుగారు, మా జీవితం మొత్తం సమస్యలతో నిండిపోయింది. మా ఇంట్లో అన్ని ఒప్పందాలు చెడిపోతున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా జీవితంలో శాంతి లేదు గురువుగారు. ఎంత ప్రయత్నించినా సంతోషం దొరకడం లేదు. శ్రద్ధా భక్తులతో చేసిన ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. మీరు తిరుమల శ్రీనివాసుని ఆశ్రయించండి. అక్కడ శ్రీవారి సేవ చేస్తే మీ సమస్త కష్టాలు తొలగిపోతాయి. విష్ణు, లక్ష్మి పాదయాత్రగా తిరుమలకు వెళ్తారు. మార్గంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అరణ్యంలో కఠినమైన మార్గం, తడిసిన బట్టలు, అలసట. అయినా వారు భక్తితో ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఎంత కష్టమైనా మన మనసులో విశ్వాసం ఉంటే స్వామి తప్పకుండా మనకు దారి చూపుతాడు. అవును లక్ష్మి, గురువుగారు చెప్పినట్లు తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటే మన బాధలు తొలగిపోతాయని నాకు నమ్మకం. వారు ఆలయంలోకి ప్రవేశిస్తారు. స్వామివారి ముందు చేతులు జోడించి భక్తిపూర్వకంగా నమస్కరిస్తారు. స్వామివారి దర్శనం కేవలం భౌతిక ప్రయాణమే కాదు, ఇది ఆధ్యాత్మిక మార్గం కూడా. మీరు మీ సమస్యలను స్వామివారి పాదాల చెంత వదిలేయండి. విశ్వాసముంటే ఆయన మీకు మార్గం చూపిస్తారు. విష్ణు, లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుని నమస్కరిస్తారు. ఆలయం లోపల గంటలు మోగుతాయి. స్వామివారి సన్నిధిలో వారు మనసారా ప్రార్థన చేస్తారు. కొన్ని నెలల తరువాత పూజారి ఇంటికి వస్తారు. వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. గురువుగారు, మా జీవితంలో నిజంగా మహదానందం ఏర్పడింది. ఆరోగ్యం మెరుగుపడింది. మా సమస్యలు తొలగిపోయాయి. ఇది మీ ఆశీర్వాదం మరియు తిరుమల స్వామివారి అనుగ్రహం వల్లే జరిగింది. ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం తిరుమల స్వామివారి సేవ చేయాలని సంకల్పించుకున్నాం. ఇది భక్తి శక్తి. మనలో విశ్వాసం ఉంటే స్వామివారు మన దారిని సులభతరం చేస్తారు. శ్రద్ధా ఫలితం ఇది. యాత్రే భక్తికి మార్గం, భక్తే సమస్యలకు పరిష్కారం.